పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ నర్సుల కొరత. ఇది ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పరిస్థితి. 200 మంది నర్సులు ఉండవలసి ఉండగా 25 మంది నర్సులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత మీద స్టాఫ్ నర్సులు ఏమంటున్నారో మా ప్రతినిధి సంపత్ ద్వారా తెలుసుకుందాం. ఒక వార్డుకు మినిమం 4 నర్సులు ఉండాల్సింది పోయి ఒక నర్సుతోనే ఈ వార్డులను నిర్వహిస్తున్నారు. అంటే నర్సుల కొరత ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎన్ని నెలలుగా ఈ యొక్క బాధ్యతల మీద తీసుకొని పనిచేస్తున్నారు. ఒకసారి మనం వారి మాటలనే మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. ఒక 3 years అవుతుందండి. 3 years నుంచి ఇప్పుడు మేము ఇట్లా సఫర్ కాబట్టి 1 year నుంచి చాలా సఫర్ అవుతున్నాము. స్టాఫ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు స్టాఫ్ అరేంజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా సూపరింటెండెంట్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. సార్ కూడా చాలా విధాల ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పారు. సార్ కూడా తన ప్రయత్నం తను చేస్తూ మాకు స్టాఫ్ అరేంజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఓకే, ఇప్పుడు ఇందులో ఎంతమంది నర్సులు ఉండాలి, ఎంతమంది ఉన్నారు, పరిస్థితి ఏంటి ఇక్కడ? వార్డుకు యాక్చువల్లీ ఒక 4 ఉండాలండి. అటువంటిది మేము ఒక్కరమే చేస్తున్నాము వార్డుకు. ఇప్పుడు సీజన్ కూడా వార్డులో ఖచ్చితంగా అయిపోయి 50 members 60 members అవుతున్నారు. 50-60 members మేము ఒక్కరమే మేనేజ్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఏంటి మరి దీనిపై పై అధికారులకు తెలియపరుస్తూ సూపరింటెండెంట్ గారు ఏమని చెప్తున్నాడు? మీరు ఇట్లా ఒక్కరే బాధ్యతగా పనిచేయబట్టి ఎన్ని నెలలు ఉంటుంది? సంవత్సరం అవుతుందండి. సంవత్సరం నుంచి ఇట్లా స్టాఫ్కు చాలా ఇబ్బంది అవుతుంది. సూపరింటెండెంట్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సారు మేము చూస్తున్నాము, మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. త్వరలోనే సాల్వ్ అవుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు సీజన్లో వ్యాధి పెరుగుతుంది కదా, పబ్లిక్ పేషెంట్ కూడా పెరిగింది. ఎలా అసలు మీకు సేవలు ఎలా అందిస్తున్నారు? ఇబ్బంది అవుతుందా? అంటే సేవలకు కొంచెం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కరెక్ట్గా మేము సేవలు కూడా ఒక్కరమే ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా. మేము కరెక్ట్గా అందించలేకపోతున్నాము. కాబట్టి స్టాఫ్ కరెక్ట్గా అవైలబుల్లో ఉంటే మేము ఇంకా మంచిగా సేవలు అందించగలుగుతామని మేము అనుకుంటున్నాం. మరొక నర్సులు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నా పేరు పుష్పలత అండి. ములుగు డిస్టిక్ హాస్పిటల్లో పనిచేస్తున్నా. గత 5 సంవత్సరాల నుండి నేను చేస్తున్నా. 1 సంవత్సరం నుండి నర్సుల కొరత అయితే ఏర్పడ్డది. ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు చాలామంది వస్తారు. ఇంకా ఒక్క వార్డుకు వచ్చేసి ఒక్కరే సిస్టరు 50 మంది పేషెంట్లు చేయాలంటే మస్తు కష్టం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్ చేస్తామనేసి ఎగ్జామ్ రాసినాం. రిజల్ట్ వచ్చింది, కీ పేపర్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్ రావాలి. పైన ప్రభుత్వాన్ని అడిగితే ఏం సమాధానం చెప్పట్లేదు. సూపరింటెండెంట్ సార్ని అడిగితే రిక్రూట్మెంట్ చేస్తారు నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు, కానీ ఏం కావట్లేదు. అది మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. సిఎస్ ఉన్నా కూడా యూస్ లేదు మాకు. ఎందుకంటే స్టాఫ్ లేక మేడం వాళ్ళు కూడా అడ్జస్ట్ చేయడానికి మాకు లేదు. వాళ్ళని కూడా మేము ఫోర్స్ చేయట్లేదు. ఒకవేళ అవసరం ఉంటే ఎమర్జెన్సీ ఏదన్నా అయితే డ్యూటీని అడ్జస్ట్మెంట్ చేసుకొని లీవ్లు తీసుకుంటున్నాం తప్ప మాకున్న సిఎస్ కూడా మేము వాడుకోవట్లేదు. ఎప్పటి వరకు ఇంత ఈ ప్రాబ్లం ఉంటుందో మాకు తెలియదు, కానీ మేమైతే డ్యూటీ చేసుకుంటా హెల్త్ పరంగా అయితే బాగా సఫర్ అవుతున్నాము. చేయట్లేదు. ఆల్రెడీ ఇక్కడ స్టాఫ్ లేరని అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిండ్రు. మెడికల్ కాలేజ్ అయిపోయింది, ఏరియా హాస్పిటల్ వస్తే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయింది, బెడ్స్ పెరిగినాయి, అన్ని అయిపోయినాయి, అందరూ ఉన్నారు. ఓన్లీ స్టాఫే లేరు. మరి చేసేది స్టాఫే అయినప్పుడు స్టాఫ్ లేనప్పుడు మేము ఎట్లా డ్యూటీ చేయాలి? ఇంత సఫర్ అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. డ్యూటీ చేసుకుంటా మొన్న ఒక సిస్టర్ కూడా ఇక్కడ గిట్టినెస్ వచ్చి పడిపోయింది టైంకు తినడం లేక. ఇంత సఫర్ అవ్వకుండా డ్యూటీ చేస్తున్నాం. కనీసం మమ్మల్ని గవర్నమెంట్ మా మీద కొంచెం దయ తలిచి మాకు స్టాఫ్ తొందరగా రిక్రూట్ చేయాలని గవర్నమెంట్. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే 99 TV ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగింది. గత 2 రోజులుగా మనం ఈ యొక్క ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలపై 99 TV అయితే చూపించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నర్సుల సంఖ్య లేక ఇబ్బంది పడుతున్నాం. 200 మంది నర్సులు ఉండాల్సినటువంటి ఈ యొక్క ఆసుపత్రిలో 25 మంది నర్సులతో ఈ యొక్క ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నామని చెప్పి ఆసుపత్రి సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి నర్సులు అయితే తెలియపరుస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక్క వార్డుకి వచ్చేసి 50 మంది ఉంటారు. 50 మందికి 4 నర్సులు ఉండాల్సిన పరిస్థితి. ఒక్కరేమో పనిచేయడం వల్ల మాకు కూడా ఆరోగ్య సమస్యలు స్ట్రెస్ బారిన పడే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నర్సుల సంఖ్య పెంచాలని చెప్పి మేమైతే అధికారులను కోరుతున్నాం. మా పై అధికారి అయినటువంటి సూపరింటెండెంట్ గారు కూడా మేము తెలియపరచడం జరిగింది. వస్తారు, ఇదిగో అదిగో అని ఇప్పటికీ సంవత్సరం కాలయాపన గడిచింది.
మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ సీజనల్ వాయిన వర్షాకాలం స్టార్ట్ అయింది, పేషెంట్లు పెరిగే సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా నర్సుల కొరత లేకుండా 200 మంది నర్సులను ఇందులో రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. కానీ 25 మంది నర్సులతోనే మేము ఇందులో సేవలు అందిస్తున్నాం.